హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము నిన్న బజ్జీలు చేసుకొని తిన్నాం ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి. మేము అందరం కలిసి తిన్నాం. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్రాసెస్ మమ్మీ చెప్తుంది. మిరపకాయ బజ్జీలు ప్రిపేర్ చేసే విధానం చూద్దాం. మరీ లావు కాకుండా మరీ సన్న కాకుండా ఈ సైజులో ఉన్న మిరపకాయలు తీసుకొని మధ్యలో నుంచి చీల్చుకొని ఇలా పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg వరకు శనగపిండి తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా జల్లుకోవాలి. దీనివల్ల చిన్న చిన్న ఉండలు రాకుండా ఉంటాయి. పిండిని మనం నీళ్ళేసి కలిపేటప్పుడు చిన్న చిన్న ఉండలు రాకుండా చాలా సాఫ్ట్గా కలుస్తుంది. దీనిలో సరిపడా ఉప్పు, వామ వేసి కలుపుకోవాలి. ఈ పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఇలా కలుపుకోవాలి. దీనిలో వంట సోడా ఆప్షనల్. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల చిన్న చిన్న ఉండలు రావు. ఎందుకంటే మనం ముందే జల్లుకున్నాం కాబట్టి పిండిని జల్లుకొని పెట్టుకోవడం వల్ల ఇంకా సాఫ్ట్గా వస్తుంది. కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఇలా కలుపుకుంటే పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది. పూర్తిగా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, పిండి చాలా బాగా కలిసింది. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. కొద్దిగా గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ వేసి మళ్ళీ కలుపుకోవచ్చు. ఉప్పు, వామ సరిపోతుంది. ఉప్పు సరిపోతుందో లేదో ఒకసారి టేస్ట్ చేసి ఇంకా కలుపుకుంటే కలుపుకోవచ్చు. ఇలా కలిపేసి ఇంకా పక్కకు పెట్టుకోవాలి. చాలా బాగా కలిసింది. చాలా సాఫ్ట్గా ఉంది పిండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ బజ్జీలు కావాల్సిన అన్ని పదార్థాలు సిద్ధం చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా వేస్తే సరిపోతుంది. ఆయిల్ వేడెక్కాక ఇలా ఒక్కొక్కటిగా బజ్జీలు చిన్నగా వేసుకోవాలి. మనం బజ్జీల్ని మధ్యలో చీల్చేటప్పుడు దాంట్లో ఉన్న గింజలు ఏమీ తీయనవసరం లేదు. ఎలా ఉందో అలాగే ఉంచొచ్చు. ఎంత కారపు మిరపకాయలైనా కూడా ఇలా మధ్యలో నుంచి చీల్చేసి ఇలా ఒక్కొక్కటికి వేస్తే సరిపోతుంది. ఇక్కడ గ్యాస్ హైలో ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే పైన ఎమ్మటే కాలిపోయి మిరపకాయ అలాగే ఉండి కారంగా ఉంటుంది. మరి సిమ్ములో కాకుండా మరి హై లెవెల్లో కాకుండా స్టవ్ని మీడియంలో ఉంచేసి ఇలా చిన్నగా వేయించుకోవాలి. ఇలా బజ్జీలని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల ఎంత కారపు మిరపకాయలైనా టేస్టీగా మనం తినేంత కారంలోనే ఉంటూ చాలా బాగుంటాయి. ఇలా మిరపకాయని 2 సైడ్స్ మంచిగా వేయించుకొని తీసేస్తే సరిపోతుంది. మన వేడి వేడి మిరపకాయ బజ్జీలు రెడీ. ఇలా సింపుల్గా వేడి వేడి మిరపకాయ బజ్జీలు రెడీ చేసుకోవాలి. మీకు ఈ మిరపకాయ బజ్జీలు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి చూద్దాం ఎంతమందికి ఈ మిరపకాయల బజ్జీలు నచ్చుతాయో. ఇంకా ఇలా ప్రిపేర్ చేసిన ఈ బజ్జీలు తింటే చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా మంది రెసిపీస్ చూస్తున్నారు, కాకపోతే లైక్ చేయట్లేరు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే సబ్స్క్రైబ్స్ లేదా లైక్స్ మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.